హాయ్ ఎవ్రీవన్, ఇవాళ మునక్కాయతో ఎలా పప్పుచారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్లోకి 1 కప్పు కందిపప్పు వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచి తర్వాత స్టవ్ ఆపేద్దాం. ఈ లోపల మనం మునక్కాయని సపరేట్గా కట్ చేసుకొని ఉడికించుకుందాం. ఇలా ఉడికిన కందిపప్పును పప్పు గుత్తితో మెత్తగా అయ్యేంత వరకు పప్పు గుత్తితో రుద్దుకుందాం. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిరపకాయ వేసుకొని తర్వాత కొంచెం మెంతులు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. తిరగమాత బాగా ఎర్రదోరలాగా అయిన తర్వాత టమోటాను వేసుకుందాం. అందులో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను, టమోటాలు త్వరగా మగ్గడానికి. మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఆ కారం సరిపోతుందండి. ఎలా వేసుకొని ఒకసారి కలపెట్టుకొని ముందుగా మనం ఈ కందిపప్పుని రుద్దుకున్నాం కదా, పప్పుని పోసుకుందామండి. తిరగమాతలో పోసుకొని ఇలా కలబెట్టుకొని ఒకసారి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకునేటువంటి మునక్కాయని వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. లోపల మీకు ఒక చిట్కా చెప్తానండి. నారింజ రసంలో కొద్దిగా ఉప్పు, కొంచెం మిరియాల పొడి కలిపి కొద్దిగా పుచ్చుకుంటే విరేచనాలు తగ్గుతాయి. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసం అండి, చింతపండు పులుసు, కొద్దిగా ఈ పులుసు పోసుకొని మరొకసారి కలపెట్టుకుందామండి. అంతేనండి, ఒక 4 నుంచి 5 నిమిషాల వరకు ఉడికించి ఆపేద్దామండి. ఆపేసి అంతేనండి, మునక్కాయ పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. చూడండి, నాకైతే చాలా బాగా వచ్చిందండి మునక్కాయ పప్పుచారు. అంతే అండి.